తిరుపతి సమీపంలోని శ్రీవారిమెట్టు సమీపంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంటే ఎర్రచంద్రం స్మగ్లర్లు పోలీసులకి మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 20 మందికి పైగా స్మగ్లర్స్ మరణించారని తెలుస్తోంది. స్మగ్లర్లను పట్టుకునేందుకు యత్నించిన పోలీసులపై స్మగ్లర్లు రాళ్లు రువ్వారు. ఇంత పోలీసులు కాల్పులు జరిపారని తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. నిన్న సాయంత్రం నుంచి పోలీసులకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ దళం కూపింగ్ నిర్వహిస్తుంది. ఈ కూపింగ్ లో సుమారు 200 మంది ప్రత్యేక పోలీసు దళం కూపింగ్ చేస్తుంది. దీనికి వీటితో పాటు అటవీ శాఖ కూడా కూపింగ్ లో పాల్గొంది. మొత్తం మీద శ్రీవారిమెట్టు సమీపంలోనే ఈతపాకుల కోన సమీపంలో 2 ప్రాంతాల్లో ఈ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలిసింది. తమిళనాడు ప్రాంతానికి చెందిన వారే ఈ ఎన్కౌంటర్ లో మరణించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక చోట 7, మరో చోట 13 మంది ఎన్కౌంటర్ లో మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలు అయితే పోలీసులు కానీ టాస్క్ ఫోర్స్ డిఐజీ కాంతారావు గానీ విషయం తెలియజేయడం లేదు. అయితే ఏది ఏమైనప్పటికీ ఒక్కసారి పెద్ద మొత్తంలో ఈ విధమైన భారీ ఎన్కౌంటర్ జరగడం ఇదే మొదటిసారని అంటున్నారు. గతంలో 1-2 మాత్రమే మరణించారు. ఇప్పటి వరకు పోలీస్ ఎన్కౌంటర్ లో 4 కూలీలు ఎర్రచంద్రం స్మగ్లర్లకు సంబంధించిన కూలీలు మరణించారు. అయితే ఈసారి మాత్రం భారీ స్థాయిలో ఎన్కౌంటర్ జరిపి ఇంకెప్పుడు శేషాచలం అడవుల వైపు తమిళనాడుకు చెందిన కూలీలు ఎర్రచంద్రం స్మగ్లర్లు కానీ కూలీలు కానీ ఈ వైపు కన్నెత్తి చూడకూడదనే మార్గంలోనే పోలీసులు పయనించినట్టు తెలుస్తుంది. దీంతో భారీ స్థాయిలో ఎన్కౌంటర్ నిర్వహించినట్టు తెలుస్తుంది. అయితే గత 10 నెలల కాలం నుంచి ప్రభుత్వం తీవ్ర స్థాయిలో పోలీసులు ఫారెస్ట్ అధికారులపై ఆదాయం వస్తున్న ఎర్రచంద్రం స్మగ్లింగ్ వల్ల ఆపుకోవడానికి స్మగ్లర్లు మాత్రం ప్రాణాలు పోయినా సరే తాము ఈ వ్యవహారంలో ఎన్నికపోవన్న రీతిలో వ్యవహరించడంతో పోలీసులు ఈ విధంగా ఎన్కౌంటర్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని తెలుస్తుంది. ముఖ్యంగా నడకదారి శ్రీవారిమెట్టుకు నడకదారి భక్తుల రూపంలో ఆ ప్రాంతానికి చేరుకుని అటు నుంచి లోపలికి అడవులోకి వెళ్లి విలువైన ఎర్రచంద్రాన్ని స్మగ్లర్లు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అయినప్పటికీ ఎర్రచంద్రం ఏదో ఒక మార్గం గుండా బయటికి వెళ్తున్న నేపథ్యంలో ఈసారి పోలీసులు స్మగ్లర్లకు గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రయత్నించే విధంగా కాల్పులు జరిపినట్టు జరుగుతుంది. ముఖ్యంగా పోలీసులు కూపించి వెళ్లిన పోలీసులపై ప్రత్యేక దళంపై స్మగ్లర్లు రాళ్లదాడి చేయడంతో గత్యంతరం లేక తాము కాల్పులు జరిపినామని చెప్తున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ ఇంత పెద్ద స్థాయిలో ఒకసారి ఎన్కౌంటర్ జరగడం ఇదే మొదటిసారి. చిత్తూరు జిల్లాలో గతంలో నక్సల్స్ ఎన్కౌంటర్ జరిగినప్పటికీ శేషాచలం అడవుల్లో ఈ స్థాయిలో ఎప్పుడు ఒకేసారి 20 మంది హతమైనట్లు ఎక్కడా లేదు. ఈసారి మాత్రం స్మగ్లర్లపై ప్రత్యేక దృష్టితో పోలీసులు కూపింగ్ నిర్వహించడం టాస్క్ ఫోర్స్ కూపింగ్ నిర్వహించడం అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లో వారు మరోసారి ఇక్కడికి రాకూడదన్న లక్ష్యంతో ఈ విధంగా భారీ ఎన్కౌంటర్ కు పాల్పడినట్లు తెలుస్తుంది పర్పస్. అయితే వారి వివరాలు అంటే శ్రీవారిమెట్టు మార్గం నుంచి సుమారు 4.5 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్తేనే అక్కడ ఆ ప్రాంతంలో ఈతపాకుల కోన సమీపంలో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు, అది కూడా ఈతగుంట ఒక చోట, ఈతపాకుల కోన 2 ప్రాంతాల్లో ఈ విధంగా భారీ ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తుంది పర్పస్. థ్యాంక్ యూ దామోదర్. ఇదే అంశానికి సంబంధించి తిరుపతి నుంచి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ మొత్తం మాట్లాడదాం. మోహన్, ఈతగుంట తదితర ప్రాంతాలు శ్రీవారిమెట్టుకి సమీప ప్రాంతాల్లోనే చోటు చేసుకునే ఎన్కౌంటర్ లో మనం చూస్తున్నాం. గతంలో కూడా ఎర్రచంద్ర స్మగ్లర్లు పొరుగు రాష్ట్రాల నుంచి అత్యధిక కూలీకి డైలీ వేజ్ లేబర్స్ తీసుకొచ్చిన సందర్భాలు చూసాం. అయితే వీళ్ళలో కూడా పోలీసులు దాడికి చేసినటువంటి రౌడీ షీట్లు కలిగిన వ్యక్తి వాడిని చూసాం. ఇప్పుడు ఎన్కౌంటర్ లో పోయిన వాళ్ళందరూ ఎవరైనా పెద్ద ఎర్రచంద్ర స్మగ్లర్లు పేరు బస్సు ఎవరున్నారని తెలుస్తోందా? మోహన్, వివరాలు. తిరుపతి నుంచి మా ప్రతినిధి మోహన్ అందుబాటులో ఉన్నారు. మోహన్, శ్రీవారిమెట్టు సమీపంలో చోటు చేసుకుని ఎన్కౌంటర్ కి సంబంధించి పూర్తి సమాచారం వెల్లడిస్తాను. తిరుపతికి సమీపంలో ఉన్నటువంటి శ్రీవారిమెట్టు అటవీ ప్రాంతంలో ఇవాళ ఎక్కువ భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తూ డిఐజీ స్థాయి అధికారిని టాస్క్ ఫోర్స్ అధికారిగా నియమించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో గత 10 నెలలుగా తిరుమలకు సంబంధించినటువంటి శేషాచల కొండలు మొత్తం కూడా జల్లెడ పడుతున్నటువంటి
నేపథ్యంలో ఎర్రచందనం స్మగ్లర్లు మాత్రం తమ పనిని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. పలు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో కూడా ఎర్రచందనం దొంగలను తరలిస్తూ పట్టుకున్నటువంటి పరిస్థితులు. దీంతో ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టడానికి గత వారం రోజులుగా టాస్క్ ఫోర్స్ అధికారులు ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా తీసుకుని తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జట్టితో పాటు డిఐజీ కాంతారావు ప్రత్యేక బృందాలతో పాటు అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు గత వారం రోజులుగా ఈ శేషాచలకొండ ప్రాంతం మొత్తం కూడా తనిఖీలు కూంబింగ్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గత 3 రోజుల క్రితం కూడా స్మగ్లర్లు పోలీసులకు ఎదురైనటువంటి పరిస్థితి. దీంతో వారు పోలీసులపై రాళ్లు రువ్వడంతో పోలీసులు ఎదురు కాల్పులు దిగే పరిస్థితి నెలకొనడంతో స్మగ్లర్లు అక్కడి నుంచి కూడా అటవీ ప్రాంతంలోకి పరుగులు తీశారు. దీంతో అక్కడ ఉన్నటువంటి ఎర్రచందనం దొంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. దీంతో గత 3 రోజులుగా ప్రత్యేక దళాలతో కూంబింగ్ ను నిర్వహిస్తున్నారు. ఇవాళ వేకువజామున శ్రీవారి మెట్టుకు సంబంధించినటువంటి అటవీ ప్రాంతంలో పోలీసులకు ఎర్రచందనం స్మగ్లర్లతో పాటు కూలీలు కూడా ఎదురుపడడం, అక్కడ భారీ ఎత్తున డంపు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీంతో పోలీసులు వాటి స్మగ్లర్లను కూడా అదుపులో తీసుకునేటటువంటి ప్రయత్నం చేయడంతో వాళ్ళు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో 2 పోలీసులకు తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు ఈ ఎర్రచందనం స్మగ్లర్లపై కాల్పులు జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో దాదాపు 20 మంది పైగా ఈ కాల్పుల్లో మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కాల్పులు జరిగినటువంటి ఘటనలు మాత్రం పోలీసులు ధృవీకరిస్తున్నప్పటికీ ఎంతమంది చనిపోయారన్నటువంటి అంశాన్ని మాత్రం ఇప్పటి వరకు అటు ఎస్పీ గానీ డిఐజీ స్థాయి అధికారి గానీ ప్రకటించకపోవడం, వారంతా కూడా ఇప్పుడు కూంబింగ్ జరిగినటువంటి ప్రాంతంలోనే పరిశీలన జరుగుతున్నట్టుగా కూడా ఉంది. దీంతో దీనికి సంబంధించినటువంటి అధికారిక సమాచారం లేనప్పటికీ 20 మంది మాత్రం ఈ ఘటనలో స్మగ్లర్లతో పాటు కూలీలు మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో ఇక్కడికి సంబంధించి శవాల పంచనామాకు సంబంధించి కూడా రెవెన్యూ సిబ్బందిని భారీ సంఖ్యలో ఆ ప్రాంతానికి తరలిస్తున్నారు. 20 మందికి సంబంధించినటువంటి శవ పంచనామా నిర్వహించడానికి కూడా సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు బృందాన్ని ప్రత్యేకంగా రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఆ ప్రాంతానికి తరలిస్తున్నారు. మరోవైపు గాయపడినటువంటి పోలీసులను కూడా 2 పోలీసులను చికిత్స కోసం బయటకు పంపిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ దట్టమైనటువంటి అటవీ ప్రాంతం కావడంతో అక్కడికి కాలినడకనే చేరుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వారంతా కూడా బయట తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక పోలీసు బృందం మాత్రం దీనికి సంబంధించి అధికారికంగా సమాచారం మాత్రం తెలపనప్పటికీ కాల్పులు జరిగినటువంటి ఘటన మాత్రం ధృవీకరిస్తున్నారు. థ్యాంక్ యూ.